మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. చిల్డ్రన్ 100 years అన్నారు. దీని యొక్క సారాంశం ఏంటి సార్? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చనిపోయేదాకా గాలి, నీరు, ఆహారం ఈ మూడింటితోటే ఆరోగ్యం కానీ, అవి సరిగ్గా లేకపోతే అనారోగ్యం కానీ వస్తుంది. ఆహారమే ఆరోగ్యం, లేదా ఆహారాన్ని ఆరోగ్యంగా వాడండి. చాలా వ్యాధులు వస్తున్నాయి, ముఖ్యంగా డయాబెటీస్ అనేది మొత్తం హబ్గా భారతదేశం మారింది. పూర్తిగా పండిపోయిన మచ్చలు వచ్చిన అరటిపండు రుచి చాలా బాగుండొచ్చు, ఎందుకంటే అవన్నీ షుగర్స్ అయిపోయాయి. డయాబెటీస్ వాళ్ళు మొదట్లో తింటే ఆరోగ్యం, చివరిలో తింటే అనారోగ్యం. పొల్యూషన్ లేని ఆహారం తీసుకోవటం ఇలా ఎదుర్కోవాలి. ఆహారం పండించడంలో ఎంత చక్కగా ప్రకృతి ప్రకారంగా చేయగలిగితే అంతవరకు ఆహారంలో. వినోవా ఫార్మింగ్ గురించి కూడా మరోసారి తెలుసుకున్నాం సార్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ, ఎక్కువ బరువుతో బాధపడుతున్న వాళ్ళకి కానీ అన్నానికి బదులు అంటే వరి, కినోవా తిన్నట్టయితే చాలా ఉపయోగపడుతుంది. గోధుమలకి బియ్యానికి దగ్గరగా ఉంటుందా దీని ఫామ్? గోధుమకి దగ్గరగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. ఇది కాకుండా రకరకాల మైక్రోన్యూట్రియంట్స్ అంటారు, మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ వాటి ప్రమాణాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. క్వినోవాలో హై ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవా అసలు? పూర్తిగా తక్కువ ఉంటాయి సార్. గోధుమ, మిలెట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎక్కడ బంగాళదుంపలు తింటారు, ఇవేవి మనకు కావు, ఎవరో తీసుకొస్తారు. దానివల్ల అది మన పంటలా అనిపిస్తుంది, కానీ ఎన్నో మన పంటలు కావు. 100 ఏళ్ల ఆరోగ్య జీవితానికి 100 సూత్రాల్లో ప్రధానంగా మీరు సూచించే కొన్ని సూత్రాలను కొంచెం పంచుకోండి సార్ మాతో. మనం ఇచ్చే ఆహారం ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఈ 3 విషయాలు ఎవరి మట్టికి వారే తెలుసుకోవాలి. ఈ గట్ హెల్త్ను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్నారా? వాటికి కావాల్సిన ఆహార పదార్థాలు అంటే నమస్కారం. ఈరోజు మనతో పాటు డాక్టర్ కె శ్రీనివాసరావు గారు ఉన్నారు. 1988 నుంచి అంటే దాదాపు 40 ఏళ్ల నుంచి న్యూయార్క్లో ఉన్నారు. వారు మైక్రోబయాలజీ సైంటిస్టు. నమస్కారం డాక్టర్ కె శ్రీనివాసరావు గారు, చాలా సంతోషం. న్యూయార్క్ నుంచి ప్రత్యేకంగా సుమన్ టీవీ కోసం మీరు మాతో మాట్లాడటం, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అందరికీ అవగాహన కలిగించడానికి మీరు అంకితమై మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముందుగా ఈ పుస్తకం తీసుకొచ్చారు, ఒక సంకలనం 100 ఫుడ్ రూల్స్ అని. చిల్డ్రన్ 100 years అన్నారు. దీని యొక్క సారాంశం ఏంటి సార్? పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు చనిపోయేదాకా గాలి, నీరు, ఆహారం ఈ మూడింటితోటే మనకి అన్ని రకాల ఆరోగ్యం కానీ, అవి సరిగ్గా లేకపోతే అనారోగ్యం కానీ వస్తుంది. అయితే కుటుంబాల్లో ఈ విషయాలు ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేదాకా ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఇలాంటి విషయాలన్నీ కుటుంబాల్లో సాధారణంగా తెలిసిపోతూ ఉండేవి. కుటుంబం చిన్నదైపోయిన తర్వాత ఈ విషయాలు పిల్లలకి తెలియట్లేదు, పెద్దలకి కూడా తెలియవేమో. అందుకని గత 2-3 ఏళ్లగా వెస్ట్రన్ సైన్స్, మోడర్న్ సైన్స్లో వచ్చిన కొన్ని వందల పరిశోధనా పత్రాల నుంచి, ఆయుర్వేదంలో ఉన్న కొన్ని వందల సూత్రాల నుంచి తీసుకుని మా టీం, నేను ఒక్కనే కాదు, మా గ్రూప్ అంతా కలిసి డాక్టర్లు, మిగతా సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు, ఆ లిస్ట్ అంతా పుస్తకంలో ఇచ్చాం. మేము పదే వాటిని చర్చించి వడకట్టి కనీసం ఒక 100 సూత్రాలని, రూల్స్ని అందరికీ తెలియపరచాలని పెట్టాం. అయితే ఇది పెద్ద శ్లోకాల్లో కానీ, లాంగ్ ఎస్సేస్లో కానీ, పెద్ద ఎస్సేస్లో కానీ కాకుండా 20 పదాలు మించకుండా ప్రతి సూత్రాన్ని, ప్రతి రూల్ని తయారు చేశాం. దీన్ని మిగతా వాళ్ళందరూ పరిశీలించి, ఖండించి, అవసరమైతే మేము చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి, ముందుకొస్తే వీటిని సవరించి అందరి ప్రజలకి, అంటే ఇటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా, జపాన్ నుంచి అర్జెంటీనా దాకా ఎవరికైనా సరే ఉపయోగపడేలా తయారు చేయాలనేది మా ఉద్దేశం. ఇది ఫస్ట్ ఎడిషన్ వచ్చింది. ఇది అయిన తర్వాత రకరకాల ఎడిషన్స్ వస్తాయి. వీటిని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాం, అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. 100 ఏళ్ల జీవితానికి 100 సూత్రాలని చెప్పచ్చు ఈ పుస్తకాన్ని, సింపుల్గా మన తెలుగులో చెప్పాలి అంటే. అంతే కదా డాక్టర్ గారు? సో మీ బృందంలో ఎవరెవరు ఉన్నారు సార్? ప్రత్యేకంగా తెలుసుకోవడం కోసం అంటే మిగతా డాక్టర్స్ కూడా అడుగుతారు కదా, ఆలోచిస్తారు కదా, ఈ పుస్తకానికి యొక్క సైంటిఫిక్ బేస్ ఏంటి అనే ఒక ప్రశ్నలు వస్తే దానికి సమాధానంగా తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. గత 4 ఏళ్లగా, ఇప్పుడు సుమారుగా 5వ ఏళ్ళలోకి వచ్చాం. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఎంతోమంది ఫోన్ చేసి, మెయిల్ పెట్టి అడిగిన విషయం ఏంటంటే, వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పుడు మొదలైంది ఇది. అప్పటి నుంచి ప్రతి సోమవారం ఉదయం మేము అమెరికా టైం ప్రకారం 10 గంటలకి, ఇండియా టైం ప్రకారం 7:30కి ఆహారం, న్యూట్రిషన్ లేదా
ఆరోగ్యం ఇలాంటి విషయాలకు సంబంధించి రకరకాల ఎక్స్పర్ట్స్ని పిలిపించి మాట్లాడడం, లేదా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చర్చించే సాధ్యతం ఉన్నంత వరకు నేను ప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ టీంలో కనీసం ఒక 60-70 మంది వచ్చి మాట్లాడారు. అయితే ఈ 100 సూత్రాలని చేయడానికి చాలామంది పనిచేశారు. చాలామంది రకరకాలుగా మాకు విషయాలు తెలియపరిచారు. అందరినీ ఇక్కడ పెట్టలేం, కానీ ఈ పుస్తకం తయారయ్యే టైంకి ఇందులో పనిచేసిన వాళ్ళలో ఏ పర్టికులర్ ఆర్డర్ కాదు, ఒక వరుసలో పెట్టడానికి ఏది వీలుండదు. ఎందుకంటే అందరి తాలూకా కాంట్రిబ్యూషన్స్ అన్నీ లేదా వాళ్ళు చేసిన శ్రమ దీంట్లో సరిసమానంగానే ఉంటుంది. అందువల్ల ఆ పేర్లు: లలిత రామమూర్తి, ఈమె న్యూట్రిషనిస్ట్, అమెరికాలోనే ఉంటారు, అమెరికాలోనే చదువుకున్నారు, ఇక్కడే న్యూట్రిషన్ ప్రాక్టీస్ చేస్తారు. అంజలి సింగ్, ఈమె ఎంఏ ఇంగ్లీష్ చేసింది. ఈమె ఈ సూత్రాల్ని ఇంగ్లీష్లో పెట్టడానికి కానీ సవరించడానికి కానీ తోడ్పడింది. ప్రభా వెంకట పూర్ణిమ, ఈమె ఐటీ పరంగా కావాల్సిన సహాయం చేసింది. ఈమె ప్యారిస్లో ఉంటుంది. కనిష్క ఉపాధ్యాయ్, ఈమె ఎన్ఐఎన్ నుంచి న్యూట్రిషన్ హైయెస్ట్ సర్టిఫికేట్ తీసుకుంది, ఎంఎస్ క్లినికల్ న్యూట్రిషన్ నుంచి. డాక్టర్ శ్రీజా రెడ్డి, ఈమె ఎంబీబీఎస్ చదివిన డాక్టర్, ఇప్పుడు అమెరికాలో డాక్టర్గా పనిచేయడానికి వస్తున్నారు. డాక్టర్ ప్రమోద పత్తిపాటి, ఈమె కూడా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్. డాక్టర్ సిజేకే ఆకాష్ కుమార్, ఇతను కూడా ఎంబీబీఎస్ చేసిన అతనే. డాక్టర్ వైభవి బుర్రా, ఈమె యూరోప్లో మెడిసిన్ చేశారు, అమెరికాలో ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు. డాక్టర్ ప్రేరణ సెనాయ్, ఈమె ఇండియాలో మెడిసిన్ చేశారు, ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్నారు. డాక్టర్ తేజశ్రీ రెడ్డి, ఈమె కూడా ఇండియాలోనే ఎంబీబీఎస్ చేశారు, ఇప్పుడు అమెరికాలో మెడిసిన్ చేస్తున్నారు. డాక్టర్ ప్రభా మాధవి లత తెలుగారపు, ఈవిడ ఎంబీబీఎస్, డీజీఓ, ఎంబీఏ అవన్నీ చేసిన తర్వాత, ఎన్నో ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత అమెరికా వచ్చి ఇక్కడ పబ్లిక్ హెల్త్ చేసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విషయంలో చాలా ఆసక్తి ఉండడంతో మా గ్రూప్తో జాయిన్ అయ్యి ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో చాలా సహాయం చేశారు. వీళ్ళు కాకుండా గత 2-3 ఏళ్లుగా ఎంతోమంది యంగ్, అప్పుడే మెడిసిన్ పూర్తి చేసిన డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, ఇంతకుముందు చెప్పిన 60-70 మంది మా దగ్గరికి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ పుస్తకంలో ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళు. అవును సార్, మొత్తం ఈ బృందం అంతా గొప్ప శాస్త్రీయ సైంటిఫిక్గా ఉందని చెప్పడానికి మీరు చెప్తున్న ఆ బృందము, ఆ పేర్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి తెలిసిపోతుంది. అయితే ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఫుడ్ యాజ్ మెడిసిన్ అని 2 రకాలుగా చెప్పారు కదా, దీన్ని కొంచెం మాకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. భారతదేశంలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో, భారతీయ విజ్ఞానంలో న్యూట్రిషన్ అన్నదానికి విడిగా ఏం లేదు. ఆయుర్వేదంలో, వెస్టర్న్ మెడిసిన్లో అలా కాదు. ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్. ఇది ఎందుకు జరిగింది అంటే, వెస్టర్న్ మెడిసిన్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత కెమిస్ట్రీ వాళ్ళకి ఉద్యోగాలు లేక వాళ్ళు బయాలజీ, హెల్త్, ఫుడ్ వాటిలోకి వచ్చారు. కెమిస్ట్రీకి ఉన్న ఒకే ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రతి దాన్ని విడగొట్టి ఆఖరి మాలిక్యూల్ దాకా తీసుకుని ఆ మాలిక్యూల్ లక్షణాలను తెలుసుకుని పరిశోధించడం అనేది వాళ్ళ శాస్త్ర ప్రకారం సమ్మతమే. కానీ భారతీయ ఆలోచనలో ఆహారం గురించి విడగొట్టి చూడాలన్నది వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఒక మనిషి విడిగా ఉన్నప్పుడు ఉన్న తీరు, మూకలో ఉన్నప్పుడు, సమూహంలో ఉన్నప్పుడు, మంచి వాతావరణం ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటుంది. అందువల్ల వెస్టర్న్ సైన్స్లో కెమిస్ట్రీ వాళ్ళు తీసుకున్న ఆ రిడక్షనిస్టిక్ అప్రోచ్ రెడ్యూస్ చేసి స్టడీ చేయడం వల్ల వెస్టర్న్ మెడిసిన్లో న్యూట్రిషన్ అన్నది ఒక కొత్త శాస్త్రంగా వచ్చింది. కాబట్టి ఈ ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఫుడ్ యాజ్ మెడిసిన్ దాంట్లోని కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆహారమే ఆరోగ్యం లేదా ఆహారాన్ని ఆరోగ్యంగా వాడండి. ఈ రెండిట్లోని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇవాళ కొన్ని వేల ఏళ్ల క్రితం ఆయుర్వేద శాస్త్రంలో అనుకున్నట్టే ఆహారమే ఆరోగ్యం. నేడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని ఒక పెద్ద ప్రాజెక్టు గత 4-5 ఏళ్లుగా చేస్తున్నది, ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి. వాళ్ళ ఆశయం ఏంటంటే, ఫలానా అనారోగ్యానికి ఫలానా ఫుడ్ ఇవ్వాలి అన్నది ప్రిస్క్రిప్షన్గా ఇవ్వడం, అంటే మందులాగే ఇవ్వడం. దానికోసం పనిచేస్తున్నారు. డాక్టర్ మిచ్ ఎల్కండ్ అన్న ఆయన
ఈ ప్రాజెక్ట్ లీడ్ చేస్తున్నారు. ఆయన కూడా నా మండే మార్నింగ్ ప్రజెంటేషన్లో వచ్చి 2 సార్లు ఆయన టీం ప్రజెంట్ చేశారు. వాళ్ళు చేస్తున్న విషయాల ప్రకారం ఇంకొక 3-4 ఏళ్లలో అమెరికాలో మందులతో పాటు లేదా మందులే అక్కర్లేకుండా ఆహారాన్ని ప్రిస్క్రిప్షన్గా ఇవ్వడానికి కావలసిన అన్ని రకాల పనులు చేస్తున్నారు. అన్ని రకాల పనులు అంటే చట్టాలు, సైన్స్ మాత్రమే కాకుండా చట్టం కూడా ఉండాలి కదా, FDA అప్రూవల్స్ అలాంటివి ఉండాలి కదా, వాటి కోసం పనిచేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలు ఆహారం అమృతం అవుతుంది, కొన్ని ఆహార పదార్థాలు అదే ఆహారం విషం అవుతుందని చెప్పి అంటుంటారు జనరల్గా. సో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే మనం తీసుకునే ఆహారమే ఒక దివ్య ఔషధంలాగా పనిచేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్నాళ్ళ క్రితం వరకు మనం ఆచరించిన విధానం బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మన భారతదేశంలో కూడా ఆహారమే ఆరోగ్యము, ఆహారమే ఔషధం అనుకునే భారతదేశంలో కూడా కొన్నాళ్ళుగా చాలా వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ అనేది మొత్తం హబ్గా భారతదేశం మారింది. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాగే బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆరోగ్య భారత్ అనేది అనారోగ్య భారత్గా మారుతోంది. ఇది క్యాన్సర్లు కూడా పెరుగుతున్నాయి. ఇది చాలా జరుగుతోంది కదా. ఇటువంటి నేపథ్యంలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు భారతీయులకి ఆహారాన్ని? భారతీయులకనే కాదు, ఎవరికైనా సరే మీరు తీసుకున్న ఉదాహరణ డయాబెటీస్ గురించి, ఆహారం గురించి సూక్ష్మంగా చెప్పాలంటే అరటిపండు తీసుకుందాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు యూట్యూబ్లో కానీ, బయట వచ్చిన కానీ, మీటింగ్లో కానీ ఇది తినచ్చా, అది తినకూడదా, అరటిపండు తినచ్చా, తినకూడదా, ఇలా చర్చలు లేదా వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు ఉన్నాయి. కొంతమంది ఏమో తినచ్చంటారు, కొంతమంది ఏమో అమ్మో అరటిపండు తినకూడదంటారు. ప్రజలకి చెప్పడానికి ఎంత సులభ భాషలో ఉండాలి అంటే అరటిపండు ఉదాహరణ. అరటిపండు చెట్టు నుంచి దించిన తర్వాత కొద్దిగా పచ్చగా ఉంటుంది. అప్పుడు దాంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది ఆరోగ్యానికి మంచిది. అప్పుడు షుగర్స్ తక్కువ ఉంటాయి, అది అంత తీయగా ఉండదు. కానీ అరటిపండు లక్షణాలన్నీ దానికి ఉంటాయి. అరటిపండు రుచి అంతా ఉంటుంది. అదే 4-5 రోజులు వదిలేసి చూస్తే ప్రతిరోజు దాని రంగు మారుతూ ఉంటుంది. చివరికి పసుపు రంగు నుంచి మారి నల్లని మచ్చలొచ్చి పూర్తిగా నల్లగా అయ్యే అవకాశం కూడా ఉంది వదిలేస్తే. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే చెట్టు నుంచి కోసిన దగ్గర నుంచి ఏదైతే మనకి మంచి పదార్థం ఫైబర్, అది రోజు షుగర్స్ కింద మారుతూ ఉంటుంది. పూర్తిగా పండిపోయిన మచ్చలొచ్చిన అరటిపండు రుచి చాలా బాగుండొచ్చు, ఎందుకంటే అవన్నీ షుగర్స్ అయిపోయాయి. డయాబెటీస్ వాళ్ళు మొదట్లో తింటే ఆరోగ్యం, చివరిలో తింటే అనారోగ్యం. ఇది ఒక అరటిపండు విషయమే కాదు, అన్ని ఆహార పదార్థాలకి సమయం అన్నది, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, వేటితో కలుపు తినాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఆచరణలో కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎవరు చెప్పక్కర్లేని తెలుసుకోవచ్చు. లేదంటే పుస్తకాలు రాయాలి. లేదంటే మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రకరకాల శాస్త్రవేత్తలను ఒక్కసారి తీసుకొచ్చి ఇలా నన్ను ఒక్కడనే తీసుకొచ్చినట్టు కాకుండా ఒక్కొక్క టాపిక్ ఇచ్చి అందరూ దాన్ని చర్చించి సమగ్రంగా ఆలోచించి ఒక సూచన ఒక రోజుకి ఇవ్వగలిగితే మీ టీవీ కానీ ఎవరైనా సరే ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి మీకు పెద్ద అవకాశం ఉంది. పూర్వం మా చిన్నప్పుడు సూక్తి ముక్తావళి అని వచ్చేది 5 నిమిషాలు. మీరు మీ టీవీ ఛానల్లో రకరకాల వాళ్ళని పిలిపించి ఒకేసారి విడివిడిగా కాదు చర్చించి దాన్ని సారాంశాన్ని రోజు ఒకటి ఇవ్వగలిగితే అది అందరికీ ఉపయోగం, ఒక భారతీయులకే కాదు ప్రపంచంలో ఎవరికైనా. చాలా మంచి సూచన చేశారు డాక్టర్ గారు. మామూలుగా ఆహారం విషయంలో అరటిపండు ఒలిచినట్టు మీరు దాన్ని వివరించారు, చాలా బాగుంది. అయితే పొల్యూషన్ బాగా పెరుగుతోంది. పొల్యూషన్ కూడా మన ఎదురుగా ఉన్న ఛాలెంజ్ల్లో ఫస్ట్ ఛాలెంజెస్గా చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం పొల్యూషన్ లేని ఆహారం తీసుకోవడం నుంచి దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆహారంలో పొల్యూషన్ అన్నది మనం వాడే ఎరువులు బట్టి, రసాయనిక ఎరువులు బట్టి, పెస్టిసైడ్స్ బట్టి వస్తూ ఉంటాయి. ఈ విషయం చెప్పకముందు, పొల్యూషన్ గురించి మాట్లాడకముందు అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఎన్నో వేల జంతువులు ఈ భూమి మీద ప్రస్తుతం కూడా ఉన్నాయి. ఇవి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. ఒక్క మనిషికి తప్పించి వాటికి వేటికి డాక్టర్లు లేరు, మందులు లేవు, హాస్పిటల్ లేవు, వ్యాక్సిన్లు లేవు. ప్రతి జంతువు తనకి తాను తన సమూహంలో తెలుసుకుంటూనే ఉంటుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఉండాలో
అలాగే ఉన్నట్టయితే పొల్యూషన్ అన్నది ప్రశ్నే కాదు. మనం అందరం ఒక చోట గుమికూడడం వల్ల పొల్యూషన్ విపరీతంగా వస్తున్నది. మీకు ఎవరైనా చెప్పారో లేదో కానీ నా అనుభవంలో ఎప్పుడు భారతదేశం వచ్చినా రైల్లో ప్రయాణించినప్పుడు ఊరు దాటేసరికి రైలుకు అటు ఇటు ఎంతో చెత్త ఉంటుంది. 5 నిమిషాల తర్వాత, అంటే కొన్ని కిలోమీటర్ల తర్వాత పచ్చని పొలాలు చక్కగా ఉంటాయి. అది మొట్టమొదటి వాతావరణ పొల్యూషన్కి. ఆహారంలో పొల్యూషన్కి కారణం ఎంతోమంది వాళ్ళ స్వార్థం కోసం ఎరువుల్ని సకాలంలో అమ్మకుండా రకరకాలుగా చేసి పెస్టిసైడ్స్ని విపరీతంగా ఇచ్చి రైతుల్ని కానీ పంటలు పండించే వాళ్ళని కానీ లేనిపోని మాటలు చెప్పి సరైన అవగాహన ఇవ్వక ప్రభుత్వంలో ఉన్న అగ్రికల్చరల్ ఆఫీసర్లు చిత్తశుద్ధితో పనిచేస్తే అసలు ఆహారంలో పొల్యూషన్ వచ్చే అవకాశమే లేదు. అలాంటి ఆఫీసర్లు ప్రతి జిల్లాకి ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నా స్నేహితులే అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆహారం పండించడంలో ఎంత చక్కగా ప్రకృతి ప్రకారంగా చేయగలిగితే అంతవరకు ఆహారంలో పొల్యూషన్ తగ్గుతుంది. అయితే ఈ ఎరువులు ఎంతవరకు ఇవ్వాలనేది కూడా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అంతకన్నా ఎక్కువ ఇచ్చినప్పుడే రైతుకి లాభం ఉన్నా ప్రజలకు నష్టం ఉంటుంది. పూర్తిగా అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు. ఈ క్వినోవా ఫార్మింగ్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. మీరు దాని పట్ల కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు ఉన్నారు, దాన్ని పరిశోధన చేస్తున్నారు. ఆల్రెడీ ఇన్ ది ప్రాక్టీస్ ఆఫ్ క్వినోవా ఫార్మింగ్ కదా, ఆ క్వినోవా ఫార్మింగ్ గురించి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం సార్. 2010లో నేను ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు నా స్నేహితులకి డాక్టర్లకి ఏం చెప్పానంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ బరువుతో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఒక సూచన చెయ్యండి. అదేంటంటే అన్నానికి బదులు, అంటే వరి అన్నానికి బదులు కినోవా తిన్నట్టయితే చాలా ఉపయోగపడుతుంది. అప్పటికే నేను ఒక ఏడాది పాటు కినోవా తింటూ నా అనుభవం ప్రకారం చెప్పిన విషయం. కినోవా ఎందుకు అలా ఉంది అని, దానివల్ల ఎందుకు లాభం ఉందన్నది అప్పట్లో నాతో పనిచేసిన స్టూడెంట్స్ తోటి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అప్పటిదాకా నాకు కూడా కినోవా గురించి ఏమీ తెలియదు. ఈ కినోవా పంట అన్నది బొలివియా నుంచి వచ్చింది. కాబట్టి ఇండియాలో అది హైదరాబాద్లో క్యూమార్ట్లో 1600 రూపాయలకి కిలో అమ్ముతున్నారు. కాబట్టి మేము కొనలేము తినలేము అని చాలామంది చెప్పారు. అప్పుడు నేను క్యూమార్ట్కి వెళ్ళి దాని సంస్థ అధినేత వర్మగారితో మాట్లాడాను. ఇది ఎందుకండి ఇంత ధర ఉంది అని. ఆయన మొట్టమొదటి విత్తనం వేశారు నా బుర్రలో. ఇది పైనుంచి తెప్పిస్తున్నాం కాబట్టి అంత ధర ఉంది, మీరు ఇక్కడ పండించి తీసుకొచ్చిస్తే మీరే ధర చెప్తే ఆ ధరకే అమ్మచ్చు అని. అలా మొదలైంది. అప్పుడు నేను బొలీవియా వెళ్ళాను, కినోవా పంట ఎలా చేస్తారని చూశాను, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారని చూశాను. కెనడా వెళ్ళాను, అక్కడ బొలీవియాలో కాకుండా పండిస్తున్న రైతుల్ని కలిశాను. ఆ తర్వాత నెదర్లాండ్స్ వెళ్ళాను, అక్కడ శాస్త్రవేత్తలు దాని మీద చేసిన పరిశోధనతో మాట్లాడాను. ఇండియా వచ్చి ఇండియాలో మొదలు పెట్టాలని యూనివర్సిటీ వాళ్ళని అడిగాను. కానీ యూనివర్సిటీ వాళ్ళు ఒక్క పద్మరాజు గారు తప్పించి ఇంకెవరు మాకు దాని గురించి తెలియదు, చేయలేమన్నారు. అప్పుడు మేమే పండించాలని మొదలుపెట్టాము. అరకు వ్యాలీలో దీన్ని పండించడానికి మొదలుపెట్టాము. అప్పుడు మిగతా వాళ్ళు అనంతపురంలో కూడా పండిస్తున్నారని తెలిసి వచ్చింది మాకు. అప్పటి నుంచి వరుసగా 3-4 ఏళ్ళు కినోవా పండించాము. ఆ పండించడం కోసం అరకులో కొన్ని వందల గ్రామాలకు వెళ్ళి మాట్లాడి వాళ్ళ చేత ఒప్పించి అందరినీ చిన్న చిన్న వ్యవసాయంగా దీన్ని 1/4 ఎకరం 1/2 ఎకరం అలా చేయించాం. ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చింది అంటే, మనిషి ప్రస్తుత కాలంలో పూర్వంలా కష్టపడటం లేదు. కాబట్టి అంత వరి అన్నంలో ఉన్నంత కార్బోహైడ్రేట్లు అవసరం లేదు. కానీ మనం వరి అన్నం కోసం కానీ గోధుమ కోసం కానీ భోజనం చేయం. కూరలు, పచ్చళ్ళు, రకరకాల ఆధారవుల కోసం తింటాం. అయితే వరిని కానీ గోధుమని కానీ కాకుండా అదే స్థాయిలో అదే రకంగా మనకి ఈ ఆధారవులన్నింటి తినడానికి వీలుగా ఉండేది కినోవా. రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి, కానీ అన్ని రకాలకి పనికిరావు. దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినలేము. కాబట్టి వరి అన్నం తినే దాంట్లో సగం మాత్రమే తింటే, కినోవా తింటే సరిపోతుంది. ఇది పూర్తిగా నా అనుభవమే కాదు, ఎంతోమంది పరిశోధన చేసి మరీ చెప్పిన విషయం. అంటే ఇవి గోధుమలకి మన బియ్యానికి దగ్గరగా ఉంటుందా దీని ఫామ్? దీంట్లో ప్రోటీన్ గోధుమకి దగ్గరగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. ఇది కాకుండా రకరకాల మైక్రోన్యూట్రియంట్స్ అంటారు, మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ వాటి ప్రమాణాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి.
రైస్ కంటే. అది మొత్తం అంతా తయారు చేసి చార్ట్స్ చేసి దాని మీద ఒక 200 పేజీల పుస్తకం రాసి కినోవా బెనిఫిట్స్ గురించి పబ్లిష్ చేసి 2016లో 15లో ఆ పుస్తకం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళతో కలిసి పబ్లిష్ చేసి 2016లో అప్పటిదాకా మేము పండించిన కినోవాని మార్కెట్లో పెట్టాం. క్యూమార్ట్లోనే పెట్టాం. మేము పెట్టేటప్పుడు ఎంత తక్కువకు పెట్టాలి అన్నది కూడా నా అంతటి నేను నిశ్చయించలేదు. ఎందుకంటే నాకు ఏ వ్యాపార అనుభవం లేదు. అందుకని వర్మగారే కనీసం 600 పెట్టండి, తాపీగా దించండి అన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు కొన్నప్పుడు, ఎక్కువ మంది ప్రజలకు తెలియనప్పుడు ఎక్కువ మంది ప్రజలు కొనలేరు. ఎక్కువ మంది ప్రజలు కొన్నప్పుడు దాని ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ 1600, 1200 కాకుండా మేము 600తో మొదలుపెట్టాం. ఇప్పుడు 2024, 25లోని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి, కానీ 200లకు కూడా దొరికే అవకాశం ఉంది. క్వినోవాలో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ బాగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవా? అసలు పూర్తిగా తక్కువ ఉంటాయి సార్. ఏ ఆహార పదార్థమైనా తీసుకున్నప్పుడు ఈ ధాన్యాలు అంటే గోధుమ, మిలెట్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఎక్కడ కార్బోహైడ్రేట్ లేకుండా జీరో కార్బోహైడ్రేట్తో ఏది ఉండదు. ఎందుకంటే మన బాడీ, ఈ శరీరం కార్బోహైడ్రేట్ ఇంధనంగా పనిచేసే శరీరం. ఇందాక మీరు అడిగారు ఈ మాలిక్యూల్స్ గురించి. ఈ శరీరంలో సుమారు 10 లక్షల రకాల మాలిక్యూల్స్ ఉన్నాయి, 1 మిలియన్. కొన్ని వందల జీవన చర్యలు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటికీ కావాల్సిన ఇంధనం ముఖ్యంగా కార్బోహైడ్రేట్ నుంచే వస్తుంది. కార్బోహైడ్రేట్ తక్కువ ఉండొచ్చు, 60%, 50%, 70%. రైస్లో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్ లేకుండా ఆహారాన్ని చేయడాన్ని సమంజసం కాదు. అది ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయొచ్చు. దేనికైనా మీకు ఒక కారు ఉందనుకుంటే ఆ కారు పెట్రోల్ కార్ అయితే పెట్రోల్ వాడాలి, డీజిల్ కార్ అయితే డీజిల్ వాడాలి. లేదు నేను కిరోసిన్ పోసి నడుపుతానంటే నడవదనేం లేదు, నడుస్తుంది. ఎన్నాళ్ళు నడుస్తుంది, ఎలా నడుస్తుంది అన్నది అది మీరే పరీక్షించి చూసుకోవచ్చు. మనిషి ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ముఖ్యము. అయితే అది షుగర్, డయాబెటీస్ వంటి వస్తాయి కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండేది ఈ కినోవాలో ఉంటుంది. అయితే కినోవాకు ఈక్వివాలెంట్గా మన దగ్గర ఏం లేదా భారతదేశంలో? మీరు ఇందాక అన్నారు కదా కార్బోహైడ్రేట్ గురించి. ఒక కార్బోహైడ్రేటే కాదు, ప్రోటీన్ అయినా ఫ్యాట్ అయినా ఒక బ్యాలెన్స్ లేకుండా తింటే తప్పకుండా బాడీ పాడవుతుంది, అనారోగ్యం వస్తుంది. మనకెందుకు కినోవా లాంటిది ఎందుకు లేదు అంటే, ఇప్పుడు కినోవాలో ఉన్న హయ్యర్ ప్రోటీన్ భారతదేశంలో మిగతా దేశాల్లో లేకపోవడానికి కారణం మనం దాని మీద శ్రద్ధ పెట్టలేదు. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని కటక్లో ఉంది, భువనేశ్వర్ కటక్లో ఉంది. డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీలో ఉన్నదానికి పనిచేశారు. ఆయన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నదానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరి రైస్ మీద పనిచేసి ఎక్కువ ప్రోటీన్ ఉండేలాంటి వంగడాలు అంటారు కదా, వెరైటీస్ని తయారు చేశారు. అయితే అది పరిశోధన దాకానే చేశారు, కానీ తర్వాత దాన్ని ప్రజలందరికీ అందించడానికి, మార్కెట్కి తీసుకురావడానికి ప్రయత్నాలు సరిగ్గా జరగలేదు. నేను త్రిలోచన్ మహాపాత్ర గారితో మాట్లాడి ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పాను. అదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కోవిడ్ టైంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి కావలసిన వివరాలన్నీ అందించింది నేను, మా టీం. మళ్ళీ దాన్ని ఆహార క్రాంతి అన్నారు హిందీలో వాళ్ళు. మీటింగు హెల్త్ మినిస్టర్ కూడా ఉన్నారు, అప్పుడు త్రిలోచన్ మహాపాత్ర ఉన్నారు. ముందు నేను మాట్లాడాను కీనోట్ స్పీకర్గా. మాట్లాడిన తర్వాత త్రిలోచన్ మహాపాత్ర గారు ముందుకు వచ్చి అప్పుడు చెప్పారు, మేము కూడా వరిలో ఎక్కువ ప్రోటీన్ ఉండే వంగడాన్ని తయారు చేసామన్నారు. నేను వెళ్ళాను, ఆ విత్తనాలు ఇచ్చారు, మేము పండించాము. కానీ మార్కెట్లో పెట్టాలి అంటే అది కిలో మామూలు రైస్ లాగే ఉంటుంది. అది కిలో 150 రూపాయలు ఉంటుంది. దానికి తగిన వ్యాపార దక్షత ఉండి ప్రభుత్వం నుంచి కానీ వ్యాపార సంస్థల నుంచి కానీ తగిన సపోర్ట్ ఉన్నట్టయితే ఈ వచ్చే సీజన్లో కూడా మేము పెట్టగలం, హయ్యర్ ప్రోటీన్ రైస్ ఇవ్వగలం. అంతేకాని ఇప్పుడు మార్కెట్లో ఉన్నట్టు జీరో కార్బోహైడ్రేట్స్ అని, లో కార్బ్స్ అని, లో గ్లైసిమిక్ ఇండెక్స్ అని అలాంటి గిమిక్స్ లేకుండా భారతీయ శాస్త్రవేత్తలు పెట్టిన ఈ వరి వంగడాల్ని ప్రజలు తీసుకోగలిగితే వాళ్ళు కూడా కినోవా కంట మంచి వరిని అందించగలరు. ఈ వరికి ఏమైనా పేరు ఏమైనా పెట్టారా సార్? వాళ్ళు స్వర్ణాంజలి అన్నారు, మేము హై ప్రోటీన్ రైస్ అన్నాం. ఆ స్వర్ణాంజలి పేరు వాడడానికి లోపలే మళ్ళీ వాళ్ళు పేరు మార్చారు ఇంకో వెరైటీకి. ఇది తొందరగా జరగాలి అంటే ఎవరైనా మీ టీవీలో వింటున్న వాళ్ళు ముందుకొస్తే, భారతదేశంలో కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు వీటి మీద పరిశోధన చేశారు. మరొక విషయం ఏంటంటే, మనకి లేదు, చాలామంది దీని గురించి పెద్ద పెద్ద ప్రొఫెసర్లే నన్ను వెంటనే పిలిచి, ఎందుకంటే నా కినోవా ఆర్టికల్స్ రకరకాలుగా పబ్లిష్ అయ్యాయి ఇండియాలోనే,
ఆన్లైన్లో ఇక్కడ కూడా పబ్లిష్ అయినప్పుడు వాళ్ళు నన్ను పిలిచి ఇది అమెరికా అంటే నేను అమెరికాలో ఉన్నాను కాబట్టి భారతదేశం మీద రుద్దడానికి మన వరిని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను అందరికీ ఇంతకుముందు ఈ టీవీలో కూడా చెప్పాను, మా పక్కింటి రాబర్ట్కి కూడా నేను కినోవా మీద పనిచేస్తున్నానని తెలియదు. నాకు ఏ అమెరికన్ కానీ ఇంకెవ్వరూ కూడా $1 కూడా ఇవ్వలేదు ఈ పని చేయమని. నా స్వంత ఆలోచనతో స్వంత డబ్బుతో మాత్రమే చేశాను. ఎందుకంటే రాబోయే తరాల్లోని రాబోయే కాలంలో ఇది చాలా ముఖ్యమైనది అన్నది నేను మా టీము చేసిన పరిశోధన, మేము పబ్లిష్ చేసిన 200 పేజీల పుస్తకం వల్ల మాకు నమ్మకం వచ్చి చేశాం. టమాటో తింటారు అందరూ, మిరపకాయ తింటారు అందరూ, ఇవి మనవా? కాదే. కొన్నేళ్ల క్రితం ఇవన్నీ కూడా సౌత్ అమెరికా నుంచి వచ్చినవే. బంగాళదుంపలు తింటారు, ఇవేవి మనవి కావు. ఎవరో తీసుకొస్తారు, అది ప్రజలు అర్థం చేసుకుంటారు, అతి మెల్లిగా వాటిని అలవర్చుకుంటారు. దానివల్ల అది మన పంటలా అనిపిస్తుంది, కానీ ఎన్నో మన పంటలు కావు. మెక్సికో నుంచి వచ్చిందంటారు, సౌత్ అమెరికా నుంచి. సౌత్ అమెరికా నుంచి. సార్ అంటే మన ఆహార విధానాలు ముఖ్యంగా భారతదేశం తెలుగు ప్రాంతం కాబట్టి తెలుగు ప్రాంతాల పరిమితమే మాట్లాడుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఒక రకమైన ఆహార విధానానికి మనం అలవాటు పడ్డాము కదా. మొన్నటి వరకు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటున్నారు. ఆయుర్వేదం అంతమంది ఉండేది, తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్, మోడర్న్ మెడిసిన్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం క్వినోవాయే కంపల్సరీగా కావాలా? మీరు ఇందా చెప్పిన వారి పాత్ర గారు ఆ స్వర్ణాంజలి తరహా రైస్ కావాలా? అంటే దీన్ని రెండింటి మధ్య ఎలా చూస్తారు మీరు? ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఏ విషయమైనా సరే ఏ ప్రజలకి ఎవరికి ఎప్పుడు ఎంత అన్నది చూసుకుంటే తప్పకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పూర్తిగా వరి అన్నం మానేసినా వాళ్ళు తినవలసిన కూరలు, పచ్చళ్ళు, అన్నీ సాంబారు ఏదైనా సరే వాళ్ళు ఎలాంటివి తినాలనుకున్నా సరే మొత్తం సౌత్ ఇండియాలో అవన్నీ కినోవాతో చక్కగా అన్నం తిన్నట్టే ఉంటాయి. నేనే కాదు, మాకు తెలిసిన కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ ఇండియాలో కూడా ఎంతోమంది కినోవా మీదే పూర్తిగా ఆధారపడి ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ కినోవా తినాలని ఎవ్వరూ అనడానికి లేదు. అందుకే నేను మీతో అంటున్నాను, ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి, ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఒక విషయం చెప్పమంటే మీరిచ్చే 5 నిమిషాల్లో కుదించి చెప్పడంలో ఓహో ఇదే ప్రపంచం అంతటికీ అన్నట్టు వస్తుంది. కానీ అది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నది ఆయుర్వేదం ఎప్పుడోని. ఇంతకుముందు మీతో చెప్పాను, ఈ విషయాన్ని చర్చించాను. ఎప్పుడు ఎవరికి ఎంత ఎలా అన్నది తెలుసుకోవాలి. కినోవా తప్పకుండా ఏ ప్లాట్ఫామ్ మీదైనా సరే తగిన సూచనలతో వాడితే డయాబెటీస్ వాళ్ళకి కానీ ఒంటి బరువు పెరిగే వాళ్ళకి కానీ మంచి ఫలితాలను ఇస్తున్నది మేము చూస్తున్నాం. సార్ ఈ స్వర్ణాంజలిని ఎలా చూడాలి సార్? స్వర్ణాంజలి రైస్ మేము తెప్పించాం. అందులో ప్రోటీన్ ఎక్కువే ఉంది. పరీక్షించే అక్కడ ల్యాబ్స్లో చెక్ చేయించాను. కటక్లోని చేశారు, హైదరాబాద్లోని చేశారు. ఎక్కువే ఉంది. కానీ దాన్ని వ్యాపారంగా చేయాలంటే రైతులు ముందుకు రావాలి, షాపులు వాళ్ళు ముందు పెట్టాలి, ప్రజలు ఎక్కువ ధర అయినా సరే ముందు కొనాలి. ఎందుకంటే లక్షల టన్నుల్లో ఉన్న వరి ధాన్యంతో 100 టన్నులు స్వర్ణాంజలి పోటీ పడలేదు. దాన్ని ప్రభుత్వం కానీ వ్యాపార సంస్థలు కానీ ప్రోత్సహిస్తే తప్పకుండా స్వర్ణాంజలి మీ ఇందాకలు అన్నట్టు కినోవాతో సరిసమానంగా ఉండేలాంటి ప్రోటీన్ పెరిగినట్టయితే కార్బోహైడ్రేట్ కొంతవరకు తగ్గుతుంది. దాంట్లో ఫైబర్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు ఫైబర్ పెరుగుతుందంటే మనం మారుస్తున్న వంగడాల్లోని వెరైటీస్లోని సెలక్షన్ వల్ల చేస్తారు. ఇది జెనెటిక్గా మాడిఫై చేసేది కాదు. ఎవరైనా దాన్ని తప్పుగా అవగాహన చేసుకుంటే ఇప్పుడే నేను చెప్తున్నాను, ఇది న్యాచురల్ సెలక్షన్ అంటారు. న్యాచురల్ సెలక్షన్ అంటే ఎన్నో వందల వరి విత్తనాలని వేసి అందులో వచ్చిన ప్రతి మొక్కని తీసుకుని ఆ విత్తనాలని మళ్ళీ ఎక్కువగా పెంపొందించి దాంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, మిగతావి ఎంత ఉన్నాయి, కార్బోహైడ్రేట్ ఎంత ఉంది అన్నది తెలుసుకుని దాన్ని మళ్ళీ చేయడం అన్నది కటక్లో వాళ్ళు చేస్తున్న పని. దీన్ని ప్రోత్సహిస్తేనే ముందుకొస్తుంది. ఇది ప్రోత్సహించకపోతే జరగదు. చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, ఎందుకు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఐటీ వాళ్ళు ఉన్నారు అమెరికాలో? ఏ కారణాల వల్ల చేశారో కానీ, ఎవరి స్వార్థాల వల్ల చేశారో కానీ, ఎవరి మంచి ఆలోచనలు చేశారో కానీ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజెస్ మొదలుపెట్టారు. అందువల్ల ఇవాళ మనకి బోల్డ్ మంది ఐటీ వాళ్ళు అమెరికాలో ఉన్నారు, తెలుగు వాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు ఫార్మసీ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా నడిపారు. అందుకే ఇక్కడ న్యూయార్క్ ఏరియాలో మాకు తెలిసిన ఏ ఫార్మసీకి వెళ్ళినా, ఫార్మసీ అంటే మెడికల్ స్టోర్ లాంటివి, తెలుగు వాళ్ళు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రోత్సాహం ఉండాలండి. క్వినోవాకున్న ఛాలెంజెస్ ఏంటి సార్ ఇండియాలో ఈ ఫార్మింగ్లో? చాలామంది చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళాను. మొట్టమొదటి ఛాలెంజ్, మన విత్తనాల్ని మనం పెంపొందించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. మన విత్తనాల్ని మనం పెంపొందించుకోవాలంటే ఇది పెద్ద సైన్స్ ఏం కాదు. స్వర్ణాంజలి ఎలా చేశారో అలాగే కినోవాకు ఒక చిన్న రీసెర్చ్ సెంటర్ ఉంటే చాలు. నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందో అలాగే కినోవాకు కూడా ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలి.
అప్పుడు నేను ప్రపోజ్ చేసినప్పుడు అక్కడున్న అగ్రికల్చర్ సైంటిస్ట్తో కలిసి చేసినప్పుడు 25 కోట్లతో ఒక సంస్థ పెడితే 5-6 ఏళ్లలో ప్రపంచంలో మనం ఎక్స్పోర్ట్ చేసే అంత మంచి కినోవా విత్తనాన్ని తయారు చేయాలి. రైతులకి ఇప్పుడు మేమంతా ఇస్తున్నది మంచి విత్తనం కాదు. మంచి విత్తనం అంటే 2 విషయాలు. ఒకటి, రైతు పరంగా ఎకరాకి ఇప్పుడున్న 1 టన్ కంటే 2-3 టన్నులు వచ్చేలాంటిది ఇవ్వాలి. అది పెద్ద కష్టం కాదు. రెండవది, కొనుక్కునేవాళ్ళు తినేవాళ్ళకి గింజ సైజు పెద్దదిగా ఉండాలనుకుంటారు. కాబట్టి ఆ సెలక్షన్ లేదు. అంటే ప్రొడక్షన్ సెలక్షన్ లేదు, సైజ్ సెలక్షన్ లేదు. అది కాకుండా వాటికి వచ్చే చీడలు, పెస్టులు ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి లేదా ఆ నిరోధక శక్తి ఉన్న విత్తనాలని ఇవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇవి. నిజానికి సంస్థలు తలుచుకుంటే, నాలాంటి వ్యక్తులు తలుచుకుంటే అది పెద్ద విషయం, అది చాలా చాలా ప్రాబ్లం అవ్వచ్చు. కానీ దాన్ని ఎవరైనా ముందుకొచ్చి సంస్థలు చేయగలిగితే, ఇప్పటిదాకా మేము చేసిన 10-12 ఏళ్ళ మేము చేసిన మొత్తం పనంతా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మనకి గవర్నమెంట్లు ఎందుకు, మనమే చేద్దాం అన్నా సరే నేను సిద్ధమే. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 చీఫ్ మినిస్టర్లకి ఈ విషయం తెలుసు. బీహార్ డైరెక్ట్గా నేను రాసిన ఉత్తరాలు ఉన్నాయి. నా స్నేహితులు కానీ, ఈ విషయాల్లో నాకు తెలిసిన వాళ్ళు కానీ రాసిన ఉత్తరాలు ఉన్నాయి. రకరకాలుగా చేశారు. రాజస్థాన్లోనేమో వాళ్ళు మధ్యలో వదిలేసి, పంపించిన సైంటిస్ట్ని మధ్యలో వదిలేసి వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేశారు. అది ఫెయిల్ అయింది. అది కినోవాకు ఒక పెద్ద ఛాలెంజ్. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే చేయాలి. ఎందుకంటే మనకి కొన్ని లక్షల ఎకరాల భూమి భారతదేశంలో ఉప్పు నేలలు అంటారు, చౌడు నేలలు, ఉప్పు నేలలు అంటారు. అక్కడ పంటలు ఏవి సరిగ్గా పండవు, కానీ కినోవా పండుతుంది. లడాక్ మామూలుగా పంటలు పండే జాగా కాదు. అంటే హిమాలయ బెల్ట్ మొత్తం అంతా వరి పండదు, వరి పండించరు అక్కడ. అలాంటి చోట కినోవా వేశాం. మొత్తం హిమాలయన్ బెల్ట్లో హల్ద్వానీ, ఉత్తరాఖండ్ దగ్గర నుంచి లడాక్ దాకా 5-6 చోట్ల నా స్నేహితులతోటి వేయించాను. ఇది గవర్నమెంట్ ద్వారా జరిగింది కాదు. చక్కగా పంట పండింది. దానికి హిమాలయన్ కినోవా అని పేరు పెట్టాలని కూడా అనుకున్నాం. ఎందుకంటే కినోవాలో ఉన్న ఖనిజాలు అంటాం కదా, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచే రావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? కొండ ప్రాంతాల్లోనూ దొరుకుతాయి. అందుకే బొలివియా కొండ ప్రాంతాల నుంచే వచ్చింది అది. అలాగే యాండీస్ మౌంటైన్స్ నుంచి వచ్చింది అది. అలాగే హిమాలయ మౌంటైన్స్ నుంచి వచ్చినట్టయితే ఇది కూడా దీటైన పంటలా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. 100 సూత్రాలు, 100 ఏళ్ల ఆరోగ్య జీవితానికి 100 సూత్రాల్లో ప్రధానంగా మీరు సూచించే కొన్ని సూత్రాలను కొంచెం పంచుకోండి సార్ మాతోటి. మొట్టమొదటి సూత్రం చెప్పే ముందు ప్రతి మనిషికి తన శరీరం గురించి ఒక అవగాహన ఉండాలి. మనం ఇచ్చే ఆహారం ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఈ 3 విషయాలు ఎవరి మట్టికి వారే తెలుసుకోవాలి. శరీరంలోని నేను చేసే తినే ఆహారం నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి యాంత్రికంగా ఎన్నో వందల చర్యలు మొదలవుతాయి. ఎందుకంటే నోట్లో ఆహారం పెట్టుకున్నామంటే శరీరానికి తెలుసు అది కడుపులోకి వస్తుంది, దాన్ని అరిగించాలి, దాన్ని కావలసిన పర్యవేక్షణ అంతా చెయ్యాలి, దాన్ని చక్కగా రక్తంలోకి వెళ్ళేలా చూడాలి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తింటే అన్ని అవయవాలు కోఆర్డినేషన్ ఉండదు. లాలాజలం దగ్గర నుంచి సలైవా, ఎన్నో డైజెస్టివ్ ఎంజైమ్స్ లివర్ నుంచి వచ్చేవి కానీ, గట్ నుంచి వచ్చేవి కానీ, అవన్నీ ఒక ఆర్కెస్ట్రాలా పనిచేస్తాయి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తూ ఉంటే ఆర్కెస్ట్రాలో ఎవడి మట్టుకు వాడు వాయించుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. కాబట్టి ఎప్పుడు తినాలి అన్నది ఒకటి, ఎంత తినాలి అన్నది ఎవరైనా సరే శ్రద్ధగా భోజనం తింటున్నప్పుడు శ్రద్ధ పెడితే ఎప్పుడు ఆపాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎలాంటివి తినాలి? మనిషి, ఇందాక నేను చెప్పాను, ఒక్క మనిషి తప్పించి మిగతా వాళ్ళు ఎవరికి, మిగతా జంతువులు వేటికి డాక్టర్లు కానీ అలాంటివి ఏమీ లేవు. కానీ అంత మాత్రం వాటికి జబ్బులు రావని కాదు. వాటికి వైరస్లు ఉన్నాయి, బ్యాక్టీరియాలు ఉన్నాయి, రకరకాల జబ్బులు వస్తాయి. ఎలాంటివి తినాలి? మనం వ్యాపారపరంగా పండించేవి 100, మహా అయితే 200 కంటే ఎక్కువ ఆహార పదార్థాలు లేవు. మేము ఎఫ్ఐ వాళ్ళతో తర్వాత మాట్లాడిన తర్వాత మా టీం కనీసం ఒక 1000, అయితే 1000 ఒక్కసారి అందరూ అర్థం చేసుకోలేరని. ఎందుకంటే పిల్లలకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ ఇలాంటివి సులభంగా నోటుకొచ్చేస్తాయి. ఎందుకంటే తరతరాల నుంచి అవి ఉన్నాయి. అదే ట్యూన్ తోటి యాపిల్ గురించి కానీ, మ్యాంగో గురించి కానీ, బీరకాయ గురించి కానీ, కాకరకాయ గురించి కానీ నర్సరీ రైమ్ ఉన్నట్టయితే పిల్లల బుర్రలో అది ఉంటే వాళ్ళు ఎప్పుడో అప్పుడు తింటారని ఇలాగ అవగాహన తీసుకురావడానికి ప్రయత్నించాం. కాబట్టి మీరు ఇలాంటి వాటిని ప్రజల్లోకి వెళ్తే ఆహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యం వస్తుందన్నది వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు, వాళ్ళే తెలుసుకుంటారు. తర్వాత ఎంత ఆహారాన్ని దాంతో తీసుకోవాలి, ఆహారం ఎంత తీసుకోవాలన్నది ఉండొచ్చు. కానీ కొన్ని ఆహారాలు కలవు. ఆయుర్వేదంలో
దాని గురించి పూర్తిగా విరుద్ధాహారం అన్న ఉద్దేశంతో చర్చించారు. అలాగే మన ఆహారంలో 6 రుచులు అంటారు కదా, షడ్ రుచులు అంటారు కదా. మన సోదరు ఉగాది అంటే తెలుగు వాళ్ళకి తెలిసిందే, ఉగాది పచ్చడి 6 రుచులతో ఉంటుందని. మనిషికి ఆకలి తీర్చుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని ఆస్వాదించడం, నాలుక పైన క్రేవింగ్ అంటారు కదా, ఇవి అంతకంటే ఎక్కువ ముఖ్యము. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 6 రుచులకి ఆరోగ్యానికి ఉన్న శాస్త్రీయమైన సైంటిఫిక్గా సంబంధం ఏంటి సార్? ఎవరైనా సరే ఇది టాప్ ఫుడ్ అనుకోవాలంటే దాంతో మనకు వచ్చే క్యాలరీస్ కంటే వచ్చే న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి. క్యాలరీస్ మాత్రమే ఎక్కువ ఉండి న్యూట్రియంట్స్ తక్కువ ఉంటే అది టాప్ ఫుడ్ కాదు. ఆ విధంగా మేము 101 ఫుడ్ ఐటమ్స్ని, ఆహార పదార్థాలని ఆ పజిల్లో పెట్టాము. మీరు అడిగిన రుచులు, వాటి తాలూకా ప్రాముఖ్యం ఆరోగ్యానికి. రుచి మారింది అంటే అందులో ఉన్న వెస్ట్రన్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే మాలిక్యూల్స్ మారాయని. 6 రుచులు అంటే అన్ని రకాల మాలిక్యూల్స్ ఈ శరీరానికి కావాలన్నది కొన్ని వందల లేదా వేల ఏళ్ల అనుభవంతో ఆయుర్వేదంలో పెట్టారు. దాన్ని తీసుకొచ్చి ఇది పండుగలకి అనుసంధానం చేసి ఆ పండుగల్లో ఇది తినాలి. అలాగే మీరు గుజరాత్ అటు వెళ్ళినట్టయితే ఈ రంగులు తినాలి, ఈ రంగులు తినకూడదు ఉంటాయి. ఒక్కొక్క భూభాగంలో లేదా దేశంలో వాళ్ళ ఆచారాల ప్రకారం ఈ ఆరోగ్య సూత్రాలని ఏవేవి తినాలన్న దాన్ని వాళ్ళ ఆచారాలతోటి ముడిపెట్టి ఇది ఖచ్చితంగా ఇలా తినాలి అని చెప్పారు. ఆయుర్వేదాన్ని ప్రస్తావిస్తూ 6 రుచుల గురించి చెప్పారు. బట్ మోడర్న్ మెడిసిన్ ప్రకారము కూడా ఈ 6 రుచులు, ఈ షట్ రుచులు అనేది మ్యాచ్ అవుతుందా? మనిషి తాలూకా శరీరం చిన్న చిన్న మార్పులతోటి ప్రపంచం అంతా సుమారుగా ఒకటే. ఇప్పటికైనా భారతీయ శాస్త్రవేత్తలు, భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఆయుర్వేదంలో చెప్పిన దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకుని అనుసంధానం చేస్తే వెస్ట్రన్ మెడిసిన్ కొత్తగా చెప్పవలసింది ఉండదు. లేదా వెస్ట్రన్ మెడిసిన్ కొత్తగా వచ్చిన దాన్ని ఆయుర్వేద అనుభవంతో జోడిస్తే ఇంకా మంచిది. ప్రపంచంలో మనిషి ఎక్కడ పుట్టినా కూడా హోమోసెపియన్స్ అంటే ఒకే జాతికి చెందినవాడు మనిషి అనేది మీకు సారాంశం, అంతే కదా? దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే మనిషి ఈ పరిణామ చరిత్రలో ఉన్న 8 బిలియన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది స్థూలంగా DNA పరంగా ఒకేలాంటి వాళ్ళు. ఈ రేస్లో ఒక్కొక్కరు కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనుకుంటారు. కానీ వీళ్ళందరూ ఒకే రేస్లో ఉన్నారు. వీళ్ళ ఆహార అవసరాలు, వీళ్ళ మిగతా వివరాలు చిన్న చిన్న మార్పులతో ఒక జంతువుతో పోలిస్తే ఎక్కువ మార్పుతో విడిగా ఉంటాయి. అంతేకాని అందరూ ఒకటే అని చెప్పి కొత్తగా వస్తున్న లేదా సమాజం శ్రేయస్సు కోసం ఆలోచన లేకుండా, అవగాహన ఇవ్వకుండా చెప్పడంతో వచ్చే అనర్థాల్లో ఆహార విషయంలో కూడా ఉంటుంది. బాగా ప్రపంచంలో మెడికల్ ఫీల్డ్లో బాగా వినపడుతున్నమాట గట్ హెల్త్ అంటున్నారు, మైక్రోబయోమ్ అంటున్నారు. మొత్తం అంతా దాని చుట్టూనే ఇప్పుడు తిరుగుతుంది, భవిష్యత్ అంతా దాని చుట్టూనే ఉంటుంది. దాన్ని కానీ సెట్ చేసుకుంటే మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అంటే బ్యాక్టీరియా అని, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఆ మేనేజ్మెంట్లో మంచి బ్యాక్టీరియా బాగా పెరగాలి, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గించుకోవాలి, మైక్రోబయోమ్ బాగుండాలి, సెకండ్ బ్రెయిన్ అని ఇలా రకరకాలుగా గట్ హెల్త్ చుట్టూ ప్రస్తుతం నడుస్తుంది కదా. మీరు సూచించిన ఈ 100 రూల్స్, 100 ఏళ్ల ఆరోగ్యమైన జీవితానికి 100 రూల్స్లో ఈ గట్ హెల్త్ను కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్నారా? మనిషి అంటే చాలామంది ఇంతకుముందు జోక్గా అంటూ ఉండేవారేమో, కానీ రాయల్ వి అని మేము వచ్చాము అంటారు కదా, అది 100కి 100 నిజం. ఎందుకంటే ఒక మనిషి వచ్చాడంటే ఒక్క మనిషే రాడు. మనిషి శరీరంలో ఉన్న అన్ని కణాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న సూక్ష్మజీవులు కూడా కడుపులో ఉన్నాయి. బయోమ్స్, వీటినన్నింటినీ బయోమ్స్ అంటారు. స్కిన్ బయోమ్, గట్ బయోమ్, ఐ బయోమ్, ఐలో కూడా ఉంటాయి. ఇలాంటి ఎన్నో సూక్ష్మజీవులతోటి మనం కలిసి జీవిస్తున్నాం. వాటికి కావలసిన లాంటి ఆహారం కూడా మనం అందించాలి. అప్పుడే అవి మనం తినే ఆహారాన్ని సరైన పద్ధతిలో అరిగించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటికి కావలసిన ఆహార పదార్థాలు అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. అది ఒక స్థూలంగా తెలిసిన విషయం. దాని గురించి ఇప్పుడు చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. నేను కూడా టెస్ట్ చేయించుకున్నాను. దాని ప్రకారం ఆహారంలో చేయవలసిన సవరణ చేసుకుంటే గట్ బయోమ్ హెల్త్ని మనం పెంపొందించుకుంటే ఒకే వ్యవస్థగా పనిచేస్తుంది. ఇవన్నీ ఆలోచింపజేసేవి, అర్థం చేసుకోవాల్సినవి, ఆచరించాల్సినవి. మరో సందర్భంలో మీతోటి అనేక అంశాలపైన ముచ్చరించే ప్రయత్నం చేద్దాము. ఆరోగ్య భారత నిర్మాణానికి మీ 100 ఏళ్ల జీవితానికి 100 సూత్రాలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.